'రమణీ కళ్యాణం' అనే సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఇంక ఈ సినిమా ఎలా ఉంటదని ఫిక్స్ అయిపోయి మీరు చూస్తే మీకు కూడా బాగానే అనిపిస్తది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ బ్లైండ్ అయినా సరే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఆ బ్లైండ్ అమ్మాయిలా కాకుండా నార్మల్ అమ్మాయిలా చేసేస్తుంది ఏంటి అనిపించింది. ఇంక సినిమాలో హీరో క్యారెక్టర్ ఏమో అన్నీ కోల్పోయినట్టు చాలా డల్‌గా ఉంటది. అలాంటి క్యారెక్టర్ లైఫ్‌లోకి హీరోయిన్ ఎంట్రీ వల్ల అతనికి లైఫ్ మీద ఒక హోప్ వస్తది. అలా వచ్చే కొన్ని సీన్స్ అయితే బా అనిపించినియి. అలాగే కొన్ని కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగానే ఉన్న ఫీలింగ్ అయితే వస్తానే ఉంటది. ఇంక సినిమాలో అంతా బాగానే ఉందనుకునే టైంలో ఒక ఎమోషనల్ విషయం రివీల్ అయ్యి ఈ సినిమా ఇంటర్వల్‌కి వెళ్తది. ఇంకా ఆ విషయం రివీల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా భారీ ఎమోషన్స్‌తో ఉంటదేమో అనిపించింది కానీ, ఆ విషయం దాచి నార్మల్ సీన్స్‌తోనే సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇంక అక్కడ వచ్చే సీన్స్‌లో శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ మెయిన్ అన్నట్టుగా బా అనిపించింది. ఇంక సినిమాలో లాస్ట్ 30 నిమిషాల్లో వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే బా అనిపించినియి. ఇంక సినిమాకైతే సాడ్ ఎండింగే ఇస్తారు అనుకునే టైంలో సాటిస్ఫైయింగ్‌గా అనిపించే ఎండింగ్ ఇచ్చారు. అదైతే బా అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే బా చేశారు. అలాగే సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్, శ్యామల గారి క్యారెక్టర్ కూడా బా అనిపించినియి. సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బా అనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఒక బ్లైండ్ అమ్మాయి, వీల్ చైర్‌లో నుండే ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముందుకెళ్ళింది, ఫైనల్‌గా ఏమైంది అనే విషయాలు ఎమోషనల్‌గా బావుంటాయి. అది తెలుసుకుందామని గనుక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బావుంటది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని అయితే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.